We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ? క్రీస్తు ప్రభుల వారి రెక్కల నీడలో మీరందరూ క్షేమముగా ఉన్నారని ప్రభువు పేరట నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మలను తన రెక్కల క్రింద కాచి కాపాడాలని అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానం కొరకైన ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు కూడా నీ పుట్టుకను గురించిన ఆవశ్యకతను, నీ పుట్టుకలో ఉన్న 5 గొప్ప విషయాలను ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని లేఖనానుసారమైన జ్ఞానముతో ఈ భూమి మీద ఎందరో మహానుభావులు అనేటువంటి వారు మరి పుట్టినట్లుగా మనం చూస్తాం. ఈ భూమి మీద అట్లాంటి మహానుభావులుగా మరి పేరొందిన వారు, మహానుభావులుగా పేర్కొనబడిన వారు అనేక మంది పుట్టారు. అయితే వారి పుట్టుక సంవత్సరమునకు భూమి మీద ఉన్నటువంటి ఎందరో మహానుభావులు వారు ఒక యుగంలోనో లేదా ఒక సంవత్సరంలోనో పుట్టారు. వారిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? సంవత్సరానికి వారు చేసినటువంటి మరి ప్రశస్తమైన పనులు ఏమైనా ఉంటే, వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడి ఉంటే వారిని సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా గుర్తుంటేనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యొక్క వ్యక్తి యొక్క మరి ఆ పరిపూర్ణతను బట్టి, ఆ వ్యక్తికున్నటువంటి గొప్పతనాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనం గుర్తు చేసుకుంటాం. మరి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఎంతోమంది మహానుభావులు. మరి స్వాతంత్ర్య సమరయోధులని మనం పిలుచుకున్నాం. మరి వారిలో గొప్పవారు గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మరి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఆ రోజున భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వ్యక్తులలో వారి పుట్టుకను మనము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుర్తు చేసుకుంటాం. కానీ ఒకే ఒకరు ఉన్నారు, ఆయన క్రీస్తు ప్రభుల వారు. ఆయన పుట్టిన దినాన్ని, ఆయన పుట్టుకను ప్రతిరోజు కూడా ఒక పండుగలా చేసుకునేటువంటి గొప్ప వ్యక్తి క్రీస్తు ప్రభుల వారి పుట్టుక. ప్రియదేని పిల్లరా, మహానుభావులు చనిపోయారు, ఈ భూమి మీదకి రావడం, వారు వెళ్ళిపోవడం జరిగింది. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి ఈ భూమి మీద 2024 సంవత్సరాలకు పూర్వమే ఆయన పుట్టాడు. కానీ ఇప్పటికీ కూడా ఆయన పుట్టుకను ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నటువంటి వారు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రియదేని పిల్లరా, యేసు మహానుభావుల కంటే గొప్పవాడు. యేసు తనకంటే, తన తర్వాత పుట్టిన వారి కంటే గొప్పవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ఏ వ్యక్తి కూడా ఆయనతో సాటి కాలేరు. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఈరోజు యేసు పుట్టుకలో ఉన్న 5 గొప్ప విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియదేని పిల్లరా, యేసు పుట్టుక అది దేవుని యొక్క ప్రణాళిక. యేసు పుట్టుకలో ఉన్నటువంటి మరి 5 గొప్ప విషయాలలో మొదటిది, ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనది. ప్రియదేని పిల్లరా, ఆయన పుట్టుకలో ఉన్న 5 గొప్ప విషయాలలో మొదటి విషయము, ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనది. ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనది అని ఎలా చెప్పగలం? ఆయన పుట్టక ముందే మరి 1600 సంవత్సరాలకు పూర్వమే మరి తండ్రి అయిన దేవుడు మరి సర్పముతో మాట్లాడుతూ చెప్పాడు. ఆ తర్వాత 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు
క్రీస్తు పుట్టుకను ప్రవచించాడు. ఆ తరువాత 500 సంవత్సరాలకు పూర్వమే దానియేలు ప్రవక్త ద్వారా అభిషక్తుడు నీలో నుండి వస్తాడు అని మరి చెప్పబడింది. ఆ తరువాత 300 సంవత్సరాలకు తరువాత మేకా ప్రవక్త ద్వారా కూడా ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో చెప్పబడింది. కాబట్టి ప్రియదేని పిల్లలారా, ఆయన పుట్టుక ఒక ప్రణాళికబద్ధమైనది. ఆయన పుట్టకముందే ఆయన ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ప్రియదేని పిల్లరా, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. సాక్షాత్తు దేవుని యొక్క దూతే సాక్ష్యమిస్తూ ఉంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. మూడవ విషయం ఏంటంటే ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. ప్రియదేని పిల్లరా, ఆనాటి యూదుల ఆచారం ప్రకారం ఏ ఊరిలోనైనా ఒక శిశువు పుడితే, ఒక బాలుడు పుడితే, లేదా ఒక స్త్రీ జన్మించి మరి పురుషున్నో స్త్రీనో కంటే ఆ యూదుల ఆచారం ప్రకారం ఆ ఊరిలో ఉన్నటువంటి వారంతా వచ్చి ఆ ఇంటి దగ్గర పాటలు పాడి మరి సందడి చేసేటువంటి ఆచారం. కానీ క్రీస్తు పుట్టుక ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో జరిగింది. కానీ ఆ దయనీయమైన పరిస్థితుల్లో కూడా మరి ఆయన పుట్టుక పరలోక సంబంధమైనదని తెలియచేట కొరకు మరి ఒక ఆధారం మనకు దేవుడు ఉంచి ఉన్నాడు. అదేమిటో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియదేని పిల్లారా, దేవదూతలు వచ్చి మరి ఆయనకు స్తుతులు చెల్లించినట్లుగా, మరి సందడి చేసినట్లుగా ప్రభు ఇక్కడ మరి వ్రాయించాడు. కాబట్టి ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. ప్రియదేని పిల్లారా, పరలోక సంబంధమైన మరి వ్యక్తి క్రీస్తు ప్రభుల వారు. ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. 4వ విషయము, పాపుల అందరి కొరకైన పుట్టుక. ప్రియదేవుని పిల్లరా, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి పాపములో కూరుకుపోయినప్పుడు వారందరినీ రక్షించటానికి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఏకైక రక్షకుడు, ఏకైక ఆధారము క్రీస్తు ప్రభుల వారు. మరి పాపులందరి కొరకైనా ఆయన పుట్టాడు అని చెప్పడానికి ఆధారం 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చాడు అని దేవుని లేఖనం రాయబడి ఉంది. కాబట్టి ఆయన పుట్టుక పాపులందరి కొరకైన పుట్టుక. ఆయన పుట్టుక పాపుల కొరకే. 5వ విషయము, ప్రపంచ చరిత్రను విభజించినటువంటి పుట్టుక. ప్రపంచ చరిత్రను విభజించి మరి వివరించినటువంటి పుట్టుక క్రీస్తు ప్రభుల వారిది. దీనికి ఆధారం ఏమని అంటారేమో, ప్రియదేవుని పిల్లారా, క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము. దేని పేరులా క్రీస్తు నిజముగా పుట్టి ఉండకపోతే ఈ యొక్క విభజన ఎట్లా మనం చేయగలిగాం? క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని ఎందుకు చెప్పబడింది? ఈ భూమి మీద పుట్టినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. మరి దేవుళ్ళుగా కొలవబడుతున్నటువంటి వారు ఉన్నారు. మరి ఏ నామానికి ఇవ్వనటువంటి ఆధిక్యత క్రీస్తు ప్రభుల వారికి ఎందుకు వచ్చింది అని ఆలోచించారా? కాబట్టి ప్రపంచ చరిత్రను విభజించినటువంటి పుట్టుక క్రీస్తు పుట్టుక. అందుకే క్రీస్తు పుట్టుక మరి గొప్పది. ఈ లోకములో మరి ఏ మానవునికి కూడా, ఏ దేవుడు అనబడినటువంటి ఏ నామానికి ఇవ్వనటువంటి గొప్ప ఆధిక్యత క్రీస్తు ప్రభుల వారిలో ఉంది. కాబట్టి ఆయన పుట్టుక ప్రణాళికబద్ధమైనది, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది, ఆయన పుట్టుక పాపులందరి కొరకైనది, ఆయన పుట్టుక ప్రపంచ చరిత్రను వివరించినటువంటి పుట్టుక క్రీస్తు యేసు ప్రభుల వారి పుట్టుక. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి 5 గొప్ప విషయాలు నీవు తెలుసుకున్నావు కదూ?
ఈ గొప్ప విషయాలను నీవు ఇతరులకు పంచిపెట్టాలని ప్రభు పేర నేను ఆశపడతా ఉన్నాను. యేసు పుట్టుకలో ఉన్న ఈ గొప్ప విషయాలు నీవు తెలుసుకొని లేఖనానుసారమైన జ్ఞానముతో ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని ప్రజలందరికీ మనము చెప్పవలసిన బాధ్యత మనపై ఉంది. దేవుడు మనలను ఆ రీతిగా నడిపించునుగాక. యేసు పుట్టుకలో ఉన్నటువంటి ఈ 5 గొప్ప విషయాలు మీ జీవితాలలో గొప్ప వెలుగును కలిగించునుగాక. మీలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొట్టునుగాక. ఇప్పుడైనను సత్యమును తెలుసుకొని నిజ దేవునిని ఎరిగి ఆయనను మాత్రమే ఆరాధించేవారిగా మీరు మారుదురుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవానికి వందనాలనైనా. అవును తండ్రి, నీ పుట్టుక మరి ప్రణాళికాబద్ధమైనది నైనా. నీ పుట్టుక పరిశుద్ధమైనది. నీ పుట్టుక పరలోక సంబంధమైనది. నీవు పాపులందరి కొరకు పుట్టావు నాయన. ప్రపంచ చరిత్రను విభజించినటువంటి గొప్ప చరిత్ర కలిగిన పుట్టుక నీది తండ్రి. నీ పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా, నీ పుట్టుకలో ఉన్న ఈ గొప్ప విషయాలను మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపారు. అంతకాలం అజ్ఞానంతో మేము నేర్చుకున్నటువంటి నైనా అజ్ఞానపు మాటలను విడిచిపెట్టి నీ పుట్టుకలో ఉన్నటువంటి నైనా ఈ గొప్ప ఆవశ్యకత అనేక మందికి తెలియచేసే భాగ్యము ఈ ఆనందమాసములోనైనా నీ బిడ్డలకు అనుగ్రహించమని సంతోషముగా ఆనందముతోనైనా నీవు పుట్టినటువంటి నైనా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నైనా ఇదిగో ఆచారబద్ధముగా కాకుండా నైనా లేఖనానుసారమైన జ్ఞానంతో నిన్ను ఆరాధించడానికి సత్యముతో నిన్ను ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచండి. మేము చేయు ప్రయాణములు నైనా మా ప్రయత్నములను సమస్తమును ఆశీర్వదించండి. మీ దోతల కాపుదలు అనుగ్రహించండి. నేడు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ ఆత్మనుంచమని నూతన దయా కిరీటముతో వారిని అలంకరింపచేసి ఈ దినము నుండైనా నీ సన్నిధిలో వారు కనిపెట్టి ఒక పాత్రులుగా వారి మాటానికి సహాయం దయచేయమని సర్వదా నీకు స్తుతులు చెల్లిస్తూ నైనా ఇక ముందును పరమందును మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.